హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్. ఈ క్లాస్ ఇవాళ మనం డిగ్రీ ఫస్ట్ ఇయర్కి సంబంధించిన సెమిస్టర్ 1 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే కోర్స్కి సంబంధించిన మ్యాథమెటికల్ ఫౌండేషన్ ఫర్ ఏఐ. సో దానికి సంబంధించిన ఈ ప్రాబ్లం రీసెంట్గా కండక్ట్ చేసిన కృష్ణా యూనివర్సిటీలో 10 మార్కులకి అడగడం జరిగింది. 9th ఏబీలు ఉంటాయి. ఏ అయినా రాయొచ్చు, బి అయినా రాయొచ్చు. 9th ఏ అనేది ర్యాంకుకు సంబంధించిన ప్రాబ్లం, బి అనేది గాస్ ఎలిమినేషన్కి సంబంధించిన ప్రాబ్లం. ఓకే, ఖచ్చితంగా వీటి మీద 10 మార్కులకి అడుగుతూ ఉంటాడు. మరి చూద్దాం. సో ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్ ది మ్యాట్రిక్స్. అయితే ఎక్లాన్ ఫామ్ నేను మెన్షన్ చేయలేదు కాబట్టి ఎక్లాన్ ఫామే మనకు సిలబస్లో ఉండేది. ఎక్లాన్ ఫామ్ని ఉపయోగించుకొని ర్యాంకుని డిసైడ్ చేయాలి. మరి ఎక్లాన్ ఫామ్ ఏంటంటే, ఇఫ్ ఆల్ ది ఎలిమెంట్స్ ఆర్ 0 బిలో ద ప్రిన్సిపల్ డయాగ్నల్, అంటే 1 4 1 ఉన్నాయి చూడండి. ప్రిన్సిపల్ డయాగ్నల్కి బిలో ఉన్న ప్లేసెస్లో అన్ని ఎలిమెంట్స్ 0లుగా వస్తే అప్పుడు దాన్ని ఎక్లాన్ ఫామ్ అంటాం. చూడండి, ఇక్కడ 1 4 1 ఉంది కదా, దానికి బిలో అంటే 1ని ఉపయోగించుకొని 2 ప్లేస్లో 0 చేయాలి, 1ని ఉపయోగించుకుని 1 ప్లేస్లో 0 చేయాలి. అదేవిధంగా 4ని ఉపయోగించుకుని 1 ప్లేస్లో 0 చేస్తే సో ప్రాబ్లం కంప్లీట్ అవుతుంది. ఓకేనా? ఎస్. సో ఇప్పుడు ర్యాంక్ని ఎలా డిసైడ్ చేస్తామంటే, నాన్ జీరో రోస్ ఈస్ కాల్డ్ ర్యాంక్. ద నంబర్ ఆఫ్ నాన్ జీరో, ఫర్ ఎగ్జాంపుల్ సో ఇలా వచ్చేసింది ఒక మ్యాట్రిక్స్. ఏదైనా ఒక రోలో అన్ని జీరోలు ఉంటే ఆ రోని జీరో రో అంటాం. జీరో కాకుండా ఏదైనా నాన్ జీరో ఎలిమెంట్ ఉంటే దాన్ని నాన్ జీరో రో అంటాము. ఓకే, సో దీన్ని జీరో రో. సో ర్యాంక్ని ఎలా డిసైడ్ చేస్తామంటే, ద నంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఈజ్ సెడ్ టు బి ర్యాంక్ ఆఫ్ ది మ్యాట్రిక్స్. ఎన్ని ఉన్నాయి ఈ ప్రాబ్లంలో? నాన్ జీరోస్ 1 2. ర్యాంక్ ఏమవుతుంది? 2 అవుతుంది. ఎస్. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఈ 3/3 మ్యాట్రిక్స్, స్క్వేర్ మ్యాట్రిక్స్కి ర్యాంక్ 3 కానీ 2 కానీ 1 కానీ అవ్వచ్చు. ఓకే, 3 కంటే ఎక్కువ 4 అవ్వదు. సరే, సో ఫస్ట్ ఇచ్చిన మ్యాట్రిక్స్ని క్యాపిటల్ ఏ అనుకుంటున్నాను, విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 2 3, అదేవిధంగా 2 4 6, అదేవిధంగా 1 1 1. ఒక చిన్న పాయింట్ని రాస్తున్నాను. టు ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్ ది మ్యాట్రిక్స్, ఓన్లీ మనం రోస్ని మాత్రమే ఆపరేట్ చేయాలి. అదేవిధంగా ఇంకొక పాయింట్, ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ ఖచ్చితంగా 1 ఉండాలి. ఉంది కాబట్టి ప్రొసీడ్ అవ్వచ్చు. టు ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ reducing the given matrix into echelon form by using only row operations. రో ఆపరేషన్స్ని ఉపయోగించి ర్యాంకుని డిసైడ్ చేస్తాం. ఎస్. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే R2ని R3ని 0 చేయాలి. సో R2 మ్యాట్రిక్స్ని R2 రోని ఫస్ట్ రాయండి, మళ్ళీ ఇక్కడ R2ని రాయండి. ఒక నంబర్ పట్టేంత స్పేస్ని లీవ్ చేసి ఇక్కడ దేన్ని ఉపయోగించేది ఇక్కడ రాసుకోండి చివర్లో, R1. నెక్స్ట్ R3ని కూడా 0 చేయాలి, ఇక్కడ R3 రాసుకోండి. సబ్ట్రాక్షన్ చేయండి, యూజ్ చేసేది చివర్లో. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఏం చేయాలంటే దేన్నైతే 0 చేస్తున్నారో ఆ రోని రాసుకోవాలి. R2ని చేయాలి, R3ని చేయాలి. R2 మళ్ళీ ఇక్కడ వస్తుంది మైనస్, దేన్ని ఉపయోగిస్తున్నాం? R1ని. ఓకే, R3 మైనస్ R1. ఇప్పుడు ఈ ప్లేసెస్లో ఏమొస్తాయి ఒకసారి చూద్దాం. రఫ్లో చెప్తున్నా. ఇప్పుడు యూజ్ చేసేది దేన్ని? 1ని. సో 0 చేయాల్సింది R2ని. కాబట్టి ఇక్కడ యూజ్ చేసే దాంట్లో కాన్స్టెంట్ ఎవరు? 1. ఇదే కదా. సో 1తో క్రాస్ మల్టిప్లై చేయండి. 1 into R2 మైనస్ 2R1. గుర్తుపెట్టుకోవాలి, R2 అంటే 2 మైనస్ 2 into R1. 2 into 1 అంటే 2నే. ఎస్. కాబట్టి సో యూజ్ చేసే నంబర్తో క్రాస్ మల్టిప్లై చేయాలి. ఓకే,
ఎస్, కాబట్టి R2 మైనస్ 2R1. నెక్స్ట్ సేమ్ దీనిలాగానే R3 మైనస్ R1 ఎలా రాసాను చూద్దాం. R1 అంటే 1, R3 అంటే 1. యూజ్ చేసేదంతా క్రాస్ మల్టిప్లై చేయండి. R1ని ఉపయోగిస్తున్నాం. 1 ఇంటూ R3 మైనస్ 1 ఇంటూ R1. R3 అంటే 1 మైనస్ R1 అంటే 1. 1 మైనస్ 1 0. ఓకే, సో ఇప్పుడు మనం ఈ యొక్క మ్యాట్రిక్స్ కన్వర్టెడ్ టు దీన్ని ఈక్వివాలెన్స్ అంటాం. అంటే ఈ మ్యాట్రిక్స్ని ఇలా రాస్తున్నాం. సో R1ని ఆపరేట్ చేయలేదు కాబట్టి R1 రోలో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ని అలానే రాసుకోండి 1 2 3. మరి R2ని ఏం ఆపరేషన్ చేశాను? R2 రోలో నుంచి 2R1ని సబ్ట్రాక్షన్ చేశాను. సో R2 అంటే చెప్పండి 2 4 6 మైనస్ 2R1. R1లో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ని 2తో మల్టిప్లై చేయి. 2 2 2 జా 4 2 3 జా 6. ఎస్ ఆర్ నో? ఎస్. కాబట్టి మైనస్తో మల్టిప్లై చేసేసేయండి. కాబట్టి మొత్తం ఏమవుతుంది? 2 మైనస్ 2 4 మైనస్ 4 6 మైనస్ 6 0. యాక్చువల్గా ఇదొక్కటే 0 అవ్వాలనుకున్నాం. సో కానీ ఇవి కూడా అయిపోయాయి. ఎస్. నెక్స్ట్ ఇప్పుడు R3 మైనస్ R1. R3 రోలో నుంచి R1ని సబ్ట్రాక్షన్ చేయండి. డైరెక్ట్గా చేసేయచ్చు. 1 మైనస్ 1 0, 1 మైనస్ 2 మైనస్ 1, 1 మైనస్ 3 మైనస్ 2. ఓకేనా? ఎస్. ఇప్పుడు మన ఎక్లాన్ ఫామ్ రావాలి అంటే చూడండి, ఒక చిన్న లాజిక్ అంతే. సో ఇప్పుడు ఇంటర్చేంజ్ చేద్దాం. దీన్ని R3ని R2కి తీసుకెళ్దాం. ఎందుకంటే ప్రిన్సిపల్ డయాగ్నల్కి బిలో ఉన్న ప్లేసెస్లో 0 రావాలి. ఇక్కడ 0 ఉంది. 0ని ఉపయోగించి దేన్ని ఆపరేట్ చేయలేము, 0ని వస్తుంది. కాబట్టి నేనేం చేస్తున్నా అంటే R2 బై ఇంప్లైస్ R3. చూడండి ఎంత చిన్న ప్రాబ్లము. సో ఇప్పుడు ఆ మ్యాట్రిక్స్ ఎలా కన్వర్ట్ అయిందంటే చెప్పండి. ఫస్ట్ R1 రోని అలానే రాసుకోండి 1 2 3. R2ని R3కి తీసుకెళ్ళండి 0 0 0. నెక్స్ట్ R3ని R2కి తీసుకెళ్ళండి 0 మైనస్ 1 మైనస్ 2. ఎస్, మీరు గమనించండి, ఇఫ్ ఆల్ ది ఎలిమెంట్స్ ఆర్ 0 బిలో ద ప్రిన్సిపల్ డయాగ్నల్లో ఉన్న ఎలిమెంట్స్ ఏంటి? ఫస్ట్ 1 మైనస్ 1 0. వాటికి బిలో ఉన్న ప్లేసెస్లో 0 అయిపోయి. ఎస్, దిస్ ఈజ్ ఎక్లాన్ ఫామ్. సో నాన్ జీరో రోస్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ర్యాంక్ ఏమవుతుంది? 2 అవుతుంది. ఎస్, అది అనమాట. కాబట్టి ఒక 2 లైన్లు రాసేస్తున్నాను. దిస్ ఈజ్ అన్ ఎక్లాన్ ఫామ్. This is an echelon form. The number of non-zero rows. The number of non-zero rows are ఎన్ని ఉన్నాయి? నాన్ జీరో రోస్ 2 ఉన్నాయి. అవునా? ఇదొకటి ఇదొకటి. థర్డ్ రోల్ అన్ని జీరోలు ఉండే, దాన్ని జీరో రో అంటాం. సో దేర్ ఫోర్ ద ర్యాంక్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ రో ఆఫ్ A is equal to 2. ర్యాంక్ని ఈ యొక్క మ్యాట్రిక్స్కి రోతో డినోట్ చేస్తాం. రో ఆఫ్ A is equal to ఎస్. ఇలా చేయాలి. చూడండి, చాలా ఈజీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.